హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ఛానల్లో ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇది వరకు చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. ఈరోజు అన్నదమ్ముల కథతో మీ హృదయాలను హత్తుకోబోతున్నాను. ఈ కథలో తోబుట్టువుల మధ్య ప్రేమ, సంరక్షణ, నమ్మకం, త్యాగం మరియు బాధ్యతల గురించి చెప్పబోతున్నాను. కాబట్టి ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దామా? సన్నీ మరియు బన్నీ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారి తండ్రి ఒక పేద రైతు. తల్లి పశువులను పెంచి పాలను అమ్ముతూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేది. సన్నీ మరియు బన్నీ ఇద్దరు ఒకే పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక తమ్ముడు బన్నీ ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్ళగా వృద్ధులైన తల్లిదండ్రులను పోషించేందుకు అన్నయ్య సన్నీ తన చదువును త్యాగం చేశాడు. సన్నీ గ్రామంలోనే ఉండేవాడు. వారి భూమిలో వ్యవసాయం ప్రారంభించి పాలు అమ్ముతూ వారి తల్లిదండ్రులకు సహాయం చేస్తూ బన్నీకి చదువు కోసం డబ్బు పంపించేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత బన్నీ ఉన్నతమైన డాక్టర్ చదువుని పూర్తి చేసి ఒక మంచి వైద్యుడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం బన్నీ తన సోదరుడికి సహాయం చేయడానికి పొలానికి వెళ్తుండగా అతను వారి గ్రామంలో భూస్వామి అయిన భూషణ్ను కలిశాడు. భూషణ్ పేద రైతులకు అధిక వడ్డీకి రుణాలను ఇచ్చి వాళ్ళు రుణాలు చెల్లించడంలో విఫలమైతే వాళ్ళ భూములను స్వాధీనం చేసుకునేవాడు. భూషణ్ సన్నీ వాళ్ళ భూమిని కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంత కష్టమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సన్నీ తన భూమి భూషణ్ కి దక్కకుండా కష్టపడి పనిచేస్తూ తన భూమిని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు బన్నీ ఊరికి తిరిగి రావడం గమనించిన భూషణ్ వాళ్ళ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఒక పథకాన్ని వేసి దాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. బన్నీని చూడగానే భూషణ్ బన్నీ దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. హాయ్ బన్నీ, ఎలా ఉన్నావు? నువ్వు డాక్టర్ అయిపోయావని విన్నాను. నీ సొంత ఆసుపత్రిని ఎప్పుడు కట్టబోతున్నావు అని అడిగాడు. అప్పుడు బన్నీ ఆశ్చర్యంగా, నేను బానే ఉన్నాను. అవును, నేను డాక్టర్ అయ్యాను, కానీ సొంత ఆసుపత్రి కట్టాలనే ఆలోచన నాకు లేదే. నేను పట్నంలో ఏదో ఒక ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్నాను. అంతేగాని సొంత ఆసుపత్రి పెట్టడమా? అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మా ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు కదా అన్నాడు. అప్పుడు భూషణ్ నిరుత్సాహంగా నటిస్తూ, అదేంటి బన్నీ అలా అంటున్నావు? మన గ్రామంలోనే నువ్వు అందరికన్నా తెలివైన వాడివి, బాగా చదువుకున్న వాడివి. నువ్వు నీ చదువు పూర్తి చేసి డాక్టర్ అయ్యాక మన గ్రామానికి తిరిగి వచ్చి ఒక పెద్ద ఆసుపత్రిని కడతావని, మన గ్రామ ప్రజలందరికీ డాక్టర్గా నువ్వు సహాయం చేస్తావని అనుకున్నాము. వేరే ఊరికెళ్ళి డాక్టర్గా పనిచేయడం అనే నీ నిర్ణయం మన గ్రామ ప్రజలకు చాలా నిరాశ కలగజేస్తుంది. అప్పుడు బన్నీ ఇలా అన్నాడు. నాకు మీరు చెప్పినట్టు మన గ్రామ ప్రజలకు సేవ చేయాలని ఉంది, ఇక్కడే ఉండాలని ఉంది. కానీ ఏమి చేయను, ఆసుపత్రి కట్టేంత స్తోమత మాకు లేదు. మా ఆర్థిక పరిస్థితులన్నీ మీకు తెలిసినవే కదా అని చెప్పాడు. అప్పుడు భూషణ్ ఈ అవకాశాన్ని అనువుగా తీసుకుని, అదేంటి బన్నీ అలా అంటావు? నేను ఉన్నాను కదా, నీకు ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. నా దగ్గర డబ్బు ఉంది కదా, అది తీసుకుని నువ్వు ఆసుపత్రి కట్టు అని చెప్పాడు. అప్పుడు బన్నీ బదులిస్తూ, ఆసుపత్రి కట్టడానికి చాలా డబ్బు అవసరం అవుతుంది, అంత డబ్బు ఉచితంగా నేను మీ దగ్గర తీసుకోలేను అని చెప్పాడు. అప్పుడు భూషణ్ దానికి బదులిస్తూ, దానికి నువ్వు చింతించకు, నీ సంతృప్తి కోసం నీ పొలం కాగితాలు నా దగ్గర ఉంచుకుంటాను. నువ్వు డబ్బులు తీసుకో, నువ్వు డబ్బు తిరిగిచ్చినప్పుడు నీ పొలం కాగితాలు జాగ్రత్తగా మళ్ళీ నీకు తిరిగిస్తాను అని అన్నాడు. అప్పుడు బన్నీ కంగారు పడి, పొలం కాగితాలా? అవి నేను మీకు ఇవ్వలేను. ఆ పొలం ఒక్కటే మేం జీవించడానికి ఉన్న ఆధారం. పొలం కాగితాలు తాకట్టు పెడితే మా అన్నయ్య చాలా బాధపడతాడు. మా అన్నయ్యకు, మా కుటుంబానికి ఆ పొలమే సర్వస్వం అని చెప్పాడు. అప్పుడు భూషణ్, నువ్వు అంతగా ఆలోచించకు, నువ్వు ఇదంతా నీ కుటుంబం కోసమేగా చేస్తున్నావు. సొంత ఆసుపత్రిని నిర్మిస్తే నువ్వు చాలా డబ్బులు సంపాదించగలవు. ఇలాంటి పొలం ఒక్కటేమిటి, ఎన్నో కొనగలవు.
అయినా నువ్వు సొంత ఆసుపత్రిని నిర్మించి ఒక పెద్ద డాక్టర్ అయ్యి పేద ప్రజలకు సహాయం చేస్తే మీ కుటుంబానికే కదా గౌరవం. భూషణ్ మాటలు విన్న బన్నీ పొలానికి వెళ్ళలేదు. ఇంటికి తిరిగి వచ్చి పగలు రాత్రి ఆలోచిస్తూనే గడిపాడు. ఈ ఆలోచనతో రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. చివరికి భూషణ్ మాటలు అతనిపై ప్రభావం చూపాయి. బన్నీ తన పొలాన్ని భూషణ్ దగ్గర తాకట్టు పెట్టి సొంత ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన కుటుంబ సభ్యులను పిలిచి తన నిర్ణయాన్ని తెలియజేశాడు. తల్లిదండ్రులు తన నిర్ణయానికి ఒప్పుకోలేదు. తన అన్న సన్నీ మాత్రం మారు మాట్లాడకుండా పొలానికి వెళ్లిపోయాడు. దాంతో బన్నీకి కోపం వచ్చింది. మన ఇంట్లో ఎవరికి నా మీద నమ్మకం లేదా? నేను సొంత ఆసుపత్రిని నిర్మిస్తే మనకే కదా మంచిది. మన కష్టాలన్నీ పోతాయి. మనం ఇంకా పేదరికంలో ఉండవలసిన అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు బన్నీ వాళ్ళ అమ్మ, నీకు స్వార్థం పెరిగిపోయింది. నువ్వు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు నీ అన్న సన్నీ గురించి ఒక క్షణమైనా ఆలోచించావా అని చెప్పింది. దాంతో బన్నీకి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అలా నిరుత్సాహంగా ఇంట్లోంచి వెళ్తున్న బన్నీకి తన చిన్నప్పటి స్కూల్ మాస్టర్ గురువు కనిపించారు. తన మాస్టర్ని చూడగానే బన్నీ నమస్కరించాడు. అప్పుడు మాస్టర్ గారు, ఏం బన్నీ, ఎలా ఉన్నావు? నువ్వు డాక్టర్ చదువు పూర్తి చేశావని విన్నాను. అయితే ఇకపై ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అన్నారు. గురువు మాస్టర్ గారు అంటే సన్నీ మరియు బన్నీకి చాలా గౌరవం. బన్నీ డాక్టర్ చదవడానికి ఎక్కడికి వెళ్లి ఎలా చదవాలో మార్గదర్శకం చేసింది కూడా గురువు మాస్టారే. గురువు మాస్టారు వాళ్ళ గ్రామంలోనే అందరికంటే ఉన్నత చదువు చదివిన వ్యక్తి. ప్రజలకు సేవ చేయడానికి పట్నంలోని మంచి ఉద్యోగం మానేసి వాళ్ళ గ్రామంలోని చిన్న పాఠశాలలో మాస్టరుగా 40 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. బన్నీ గురువు గారితో తన నిర్ణయాన్ని చెప్పాడు. ఇలా తను ఒక ఆసుపత్రిని నిర్మించాలనుకుంటున్నానని, దానికోసం కావలసిన డబ్బులకి భూషణ్ దగ్గర తన పొలాన్ని తాకట్టు పెట్టబోతున్నట్టు చెప్పాడు. అది విని గురువుగారు ఆశ్చర్యపోయారు. ఏంటి, నువ్వు పొలాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నావా? అది కూడా భూషణ్ దగ్గర అని అన్నారు. అప్పుడు బన్నీ, అవును, కానీ మా కుటుంబంలో ఎవరికి నా మీద నమ్మకం లేదు. వాళ్ళకి నేను పొలం తాకట్టు పెట్టడం కూడా ఇష్టం లేదు అని చెప్పాడు. అప్పుడు గురువు మాస్టారు, ఇది నమ్మకం గురించిన విషయం కాదు. నువ్వు చదువుకోవడానికి పట్నం వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. పెద్ద వర్షాల కారణంగా అన్ని పొలాల్లోని పంటలు పాడైపోయాయి. అందరు రైతులు బాగా నష్టపోయారు. మీ పొలంలో కూడా పంట అంతా నాశనం అయిపోయింది. మళ్ళీ విత్తనాలు వేయడానికి కూడా డబ్బులు లేవు. ఆ సమయంలో మీ కుటుంబం వారు భూషణ్ దగ్గర ఎక్కువ వడ్డీ రేటుకు ధనాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పుడు కొన్ని రోజులకి భూషణ్ తన డబ్బుని వెనక్కి ఇవ్వమంటూ మీ కుటుంబం వారిని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. ఆ బాధతో ఒత్తిడి తట్టుకోలేక మీ తండ్రి మంచాన పడ్డాడు. తనని చూసుకోవడానికి మీ అమ్మ పాలు అమ్మడం కూడా మానేసింది. అప్పుడు మీ అన్న సన్నీ కుటుంబ బాధ్యతను అంతా తన భుజాలపై వేసుకున్నాడు. మీ పొలంలో పని చేయడంతో పాటు మన ఊరిలోని ఫ్యాక్టరీలో కూడా పని చేసేవాడు. పశువులను చూసుకుంటూ పాలను పక్క గ్రామాల్లో ప్రతిరోజు అమ్ముకునేవాడు. ఇలా కొన్ని రోజులు నిద్ర లేకుండా కష్టపడి పనిచేశాడు. అలా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఆ భూషణ్ కి ఇచ్చి తన పొలాన్ని కాపాడుకున్నాడు. మీ పొలాన్ని దక్కించుకోలేకపోవడంతో భూషణ్ చాలా నిరాశపడ్డాడు. నాకు ఖచ్చితంగా తెలుసు, ఈ విషయాలన్నీ మీ అన్న నీకు చెప్పి ఉండడు. ఎందుకంటే మీ అన్నయ్య చాలా దయకలవాడు. అతడు నీకు ఏ చింతను కలగకుండా చూసుకుంటాడు. మీ అన్నయ్య సన్నీ నీ కోసం తన చదువుని త్యాగం చేయడమే కాదు, నీకు ఒక రక్షణ కవచంలా నిలబడ్డాడు. నీకు మరియు మీ కుటుంబానికి చిన్న కష్టం కూడా కలగనివ్వడు. సన్నీ ఈ భూమిని తన తల్లిలా ప్రేమిస్తాడు. ఈ పొలాన్ని నువ్వు భూషణ్కి తాకట్టు పెట్టే ముందు మరొక్కసారి ఆలోచించు బన్నీ అని చెప్పి మాస్టారు వెళ్ళిపోయాడు. మాస్టారు గారి మాటలు విన్న బన్నీకి కంట్లో నీళ్లు తిరిగాయి. తను చేసిన తప్పుని తెలుసుకున్నాడు. భూషణ్ వాళ్ళ పొలాన్ని దక్కించుకోవడానికి ఇలా చేశాడనే విషయం బన్నీకి బాగా అర్థమైంది. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి క్షమాపణ చెప్పడానికి ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్లి సన్నీ కోసం వెతికాడు. సన్నీ కనిపించలేదు. వెంటనే తన అమ్మని, అమ్మ సన్నీ ఎక్కడా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, సన్నీ ఇందాకే వచ్చి
మమ్మల్ని అందరినీ పొలం తాకట్టు పెట్టడానికి ఒప్పించాడు. పొలం తాకట్టు పెట్టడం వల్ల నీకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని సన్నీ నమ్ముతున్నాడు. నీ కోసమే పొలం తాకట్టు పెట్టడానికి పొలం కాగితాలను తీసుకుని భూషణ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు అని చెప్పి తల్లి కన్నీరు పెట్టుకుంది. అప్పుడు బన్నీ చాలా బాధపడి తన తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. తన చేసిన తప్పుని క్షమించమని తల్లిదండ్రులను వేడుకున్నాడు. బన్నీ బాధపడుతూ, నా అన్న ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నా మంచి కోసం తన ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటున్న పొలాన్ని తాకట్టు పెట్టడానికి వెళ్ళాడు. ఇది జరగనివ్వకూడదు అని చెప్పి బన్నీ వెంటనే భూషణ్ ఇంటికి పరుగులు తీశాడు. భూషణ్ ఇంటికి వెళ్లి చూసేటప్పటికి సన్నీ భారమైన గుండెతో కంటనీరు పెట్టుకుంటూ తన పొలం కాగితాలను భూషణ్ చేతికి అందిస్తున్నాడు. అది చూసి బన్నీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి భూషణ్ చేతుల్లోని పొలం కాగితాలను తీసుకుని వాళ్ళ అన్నని గట్టిగా కౌగిలించుకుని, అన్న, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. ఇలాంటి తప్పుడు నిర్ణయం నేను తీసుకుని ఉండకూడదు. నా కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావా? ఇంకెప్పుడు నిన్ను బాధించను. ఈ పొలం మనకి అమ్మ లాంటిది. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ పొలాన్ని పోగొట్టుకోను అని చెప్పాడు. ఆ మాటలు విన్న సన్నీ చాలా ఆనందించాడు. తను కూడా తన తమ్ముణ్ణి గట్టిగా హత్తుకున్నాడు. ఇదంతా చూసిన వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం వెల్లివేసింది. వాళ్ళ హృదయం గర్వంతో పొంగిపోయింది. దాని తర్వాత బన్నీ గ్రామంలో ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుని వైద్యుడిగా తన సేవలను ప్రారంభించాడు. సన్నీ తన వ్యవసాయం మరియు పాల వ్యాపారాన్ని కొనసాగించాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరూ కష్టపడి పనిచేసి బన్నీ ఎటువంటి అప్పు తీసుకోకుండా సొంతంగా తన ఆసుపత్రిని నిర్మించుకున్నాడు. సన్నీ కూడా ఇంకా చాలా పొలాలను కొన్నాడు. తన సొంతంగా ఒక డైరీ ఫామ్ ను కూడా నిర్మించుకున్నాడు. వాళ్ళ గ్రామంలోనే గొప్ప ధనవంతులుగా అయ్యారు. తమ గ్రామంలోని ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా బన్నీ వైద్యుడిగా తమ సహాయ సహకారాలను అందించేవాడు. మరియు వాళ్ళిద్దరూ కలిసి గ్రామంలోని పేదవారికి తమకు తోచిన సహాయాన్ని చేసేవారు. ఇది సన్నీ మరియు బన్నీల కథ. ఈ కథ నా హృదయాన్ని హత్తుకున్నట్లు మీ హృదయాల్ని కూడా హత్తుకుందని ఆశిస్తున్నాను. నిస్వార్థమైన గుణం, కృషి మరియు కుటుంబ ఐక్యత నుండి నిజమైన విజయం మరియు ఆనందం లభిస్తాయనేది ఈ కథ యొక్క నీతి. ప్రియమైన వారి శ్రేయస్సు కోసం త్యాగం చేయండి మరియు నిర్ణయాలను తీసుకునే ముందు వారి ప్రయత్నాలను మరియు త్యాగాలను ఎల్లప్పుడూ పరిగణించండి. కుటుంబంలో నమ్మకం మరియు గౌరవం అమూల్యమైనవి మరియు కుటుంబంలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఎలాంటి పెద్ద సమస్యలైనా అధిగమించి గొప్ప విజయాలను సాధిస్తారు. తోబుట్టువులు మనకి దేవుడిచ్చిన ప్రత్యేక బహుమతి. మన తోబుట్టువులు జీవితాంతం మనతో ఉండే స్నేహితులు మరియు మనం చేసే నేరాల్లో భాగస్వాములు కూడా. ఇప్పటి మన బిజీ లైఫ్ లో ఈ సంబంధాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ చేసి మాట్లాడడం, మెసేజ్లు చేయడం లేక వ్యక్తిగతంగా మాట్లాడడానికి సమయాన్ని కేటాయించండి. వారి పెదవులపై చిరునవ్వు వికసించేలా ఫన్నీ మీమ్స్ పంపడం గానీ సిల్లీ మెసేజ్లు పెట్టడం గానీ చేయండి. ఒకరికొకరు ఆనందాన్ని పంచుకోండి మరియు కష్ట సమయాల్లో తోడుండండి. సరదాగా కుటుంబ విహారయాత్రలను చేసి లేక చిన్న చిన్న సరదా ఆటలు ఆడుకుంటూ మంచి సమయాన్ని గడపండి. ఎక్కువసేపు మాట్లాడడానికి మరియు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది బంధాల్ని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు మరియు మీ తోబుట్టువులకు షేర్ చేయండి. మీ జీవితంలో మీ అన్న తమ్ములు, అక్క చెల్లెళ్లతో గడిపిన సరదా సమయాల గురించి నాకు కామెంట్ చేయండి. ఈ కథలో మీకు నచ్చిన పాత్రను కూడా కామెంట్ చేసి తెలపండి. ఇకపై వచ్చే మరెన్నో మంచి కథలను మిస్ కాకుండా ఉండడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో ఇంకో మంచి కథ చెప్తా. అప్పటి వరకు మీ అన్నతమ్ములు లేదా అక్క చెల్లెలను సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేయండి. ఉంటా మరి.